Hi viewers, this is your Sai Kumar and welcome to my channel. Friends, డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ కెమిస్ట్రీ పేపర్ 7 గురించి మన ఈరోజు టాపిక్ ఇదే. లాస్ట్ పేపర్ ఇది డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి. రైట్, ఈ వీడియోలో మనము రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో వచ్చే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రైట్, దీంట్లో కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే ఎక్కడ కూడా యూనిట్ మెన్షన్ చేయలేదు. స్లైడ్స్ పైన నేను క్లియర్ కట్గా చెప్తా ఏ క్వశ్చన్ ఏ యూనిట్దో. అండ్ అలాగే ఇంకో విషయం చెప్తున్నాను, దీంట్లో కెమిస్ట్రీ కాబట్టి కొన్ని క్వశ్చన్ స్లైడ్స్లలో టైప్ చేయడానికి వీలు లేకుండా ఉన్నాయి. నేను ఎంటీ స్లైడ్లో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో ఆ ఎంటీ స్లైడ్లో రాస్తా ఆ క్వశ్చన్ని, మీరు నోట్ చేసుకోండి. కొంతమంది ఈ వీడియోని స్కిప్ చేస్తారు, వాళ్ళు అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అంటే వీడియో లెంత్ 10 to 15 minutes ఉంటుంది కదా, వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే క్వశ్చన్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. లేకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, వీడియో చూడంగా మీకు కొంచెం రాయడం ఇబ్బంది అవుతుంది, తర్వాత చూసుకుంటా అంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీ మెటీరియల్లో టిక్ చేసుకోండి, లేదా నోట్బుక్లో రాసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. రైట్, ఫస్ట్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా అర్థం కాకుంటే కామెంట్లో పెట్టండి. రైట్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ SN1 అండ్ SN2 రియాక్షన్. మ్యాక్సిమం SN1 అండ్ SN2 రియాక్షన్ మీ ఫస్ట్ సెమిస్టర్ నుంచి వస్తూ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీ అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, దీన్ని చదవమని ఖచ్చితంగా చదవండి. SN1 అండ్ SN2 చర్యలను తెలపండి, రెండిట్ల గురించి, చర్య విధానాన్ని గురించి కూడా రాయండి. అండ్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ నిర్మాణం తెలిపి దాని విధులను రాయండి. హిమోగ్లోబిన్ నిర్మాణాన్ని తెలిపి విధులను రాయండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ట్రాన్స్ ఎఫెక్ట్ థియరీస్. రైట్, ట్రాన్స్ ఎఫెక్ట్ థియరీస్. రైట్, ఇక్కడ ట్రాన్స్ ఎఫెక్ట్ థియరీస్ అంటే ట్రాన్స్ ప్రభావం గురించి వివరించే సిద్ధాంతాల గురించి తెలపండి. దీంట్లో ఎట్లా అడుగుతారంటే, ఇలా అడిగి ఎస్ఏకి ఇట్లా అడిగారు, మన A and B ఇస్తాడు కదా, A and B రెండు రాయాల. ఏలా ట్రాన్స్ ఎఫెక్ట్ థియరీస్ అంటే ట్రాన్స్ ప్రభావం సిద్ధాంతాల గురించి తెలపండి. Bలో వీటి అప్లికేషన్స్ అడుగుతాడు, లేదా రెండు కలిపి ఒకటే ఎస్ఏకి కూడా అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ట్రాన్స్ ఎఫెక్ట్ థియరీస్ అండ్ రైట్ అబౌట్ ఇట్స్ అప్లికేషన్స్, ఇట్లా కూడా అడగచ్చు. అప్లికేషన్స్ అంటే అనువర్తనాలు, అంటే ట్రాన్స్ ఎఫెక్ట్ అనువర్తనాలను తెలపండి. రెండు కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా చదవండి ఈ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, రైట్ ఏ బ్రీఫ్ నోట్స్ ఆన్ పియర్సన్ క్లాసిఫికేషన్ ఆఫ్ HSAB. Write a brief notes on Pearson classification of HSAB. రైట్, ఓకే. మీ మెటీరియల్లో కూడా HSAB అనే ఉంటుంది, దీని అబ్రివేషన్ నాకు అంత క్లారిటీ లేదు, దీని గురించి చదవండి. దీంట్లో HSABలో అడిగేది ఎక్కువ అప్లికేషన్స్, అనువర్తనాలు అడుగుతాడు. అప్లికేషన్స్ ఇది చూసుకోండి. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అది నేను చివరి స్లైడ్లో చెప్తాను. అంటే ఈ స్లైడ్లలో లేని క్వశ్చన్స్ అన్నిటినీ నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీంతో మనకి ఇప్పటివరకు చెప్పిన 4 క్వశ్చన్స్ ఉన్నాయిగా, అవి ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటివి. ఇప్పటి నుంచి సెకండ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది, అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. రైట్, డిటర్మైన్ ద రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ బై మిథైలేషన్ మెథడ్. మిథైలేషన్ పద్ధతి లేదా ప్రక్రియ ద్వారా గ్లూకోజ్ యొక్క వలయ నిర్మాణాన్ని వివరించండి. తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను. మిథైలేషన్ ప్రక్రియ ద్వారా గ్లూకోజ్ యొక్క వలయ నిర్మాణాన్ని వర్ణించండి, లేదా గ్లూకోజ్ యొక్క వలయ నిర్మాణం కూడా అడగచ్చు డైరెక్ట్. మిథైలేషన్ మెథడ్ అడగకపోయినా ఏదో ఒకటి వస్తుంది దీనిలోకి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్. ఇక్కడ ఆల్ఫా ఎమైనో యాసిడ్స్ వస్తుంది, మర్చిపోయిన రాయడం. ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఇన్వాల్వింగ్ NH2 అండ్ COH. ఇక్కడ NH2 అంటే అమైన్స్,
COOH అంటే కార్బాక్సిలిక్ ఆమ్లం, కార్బాక్సిలిక్ యాసిడ్. అమైన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్స్. రైట్. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి చెప్తా. ఆల్ఫా అమైనో ఆమ్లాలు అండ్ ఎమైనో మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాల సమూహాలలో పాల్గొనే చర్యల గురించి వ్రాయండి. మళ్ళా ఆల్ఫా అమైనో ఆమ్లాలు, అమైనో మరియు కార్బాక్సిలిక్ సమూహాలలో పాల్గొనే చర్యలను గురించి వ్రాయండి లేదా తెలపండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. 7th క్వశ్చన్, రైట్ ఎనీ 3 సింథటిక్ రియాక్షన్స్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్. ఎమైనో యాసిడ్స్లలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే తయారీ పద్ధతులు గురించి తెలపని అని అడుగుతాడు. ఏవైనా 2, ఏవైనా కొన్ని 3, 4 ఇట్లా ఏవైనా 3 తయారీ పద్ధతుల గురించి తెలపండి. సింథటిక్ రియాక్షన్స్ అంటే షార్ట్కట్లో తయారీ పద్ధతులు. ఇక్కడ అమైనో యాసిడ్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి ఆర్గానిక్లో, కెమిస్ట్రీలో మీరు రాసే పేపర్ 7లో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఆర్గానిక్ అంటే లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ ఫామ్లో ఉంటాయి, కాకపోతే రియాక్షన్స్ ఉన్నాయని చెప్పి చాలామంది భయపడతారు. కానీ కొంచెం క్లారిటీగా చదువుకుంటే ఈజీగా ఉండే టాపిక్, అది ఈజీగా రాయొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఫైరనోస్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పచ్చు ఇది ఆర్గానిక్లో. గ్లూకోజ్ ఫైరనోస్ నిరూపణాన్ని వివరించండి. నిరూపణాన్ని వివరించండి. గ్లూకోజ్ ఫైరనోస్ నిరూపణాన్ని వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్, సింథసిస్ అమైనో యాసిడ్స్ బై స్ట్రెక్కర్ అండ్ మెలోనిక్ ఎస్టర్ సింథసిస్. స్ట్రెక్కర్ సంశ్లేషణ, మెలోనిక్ ఎస్టర్ సింథసిస్ సంశ్లేషణ గురించి రాయండి. అమైనో యాసిడ్స్లలో స్టెక్కర్ మరియు మెలోనిక్ ఎస్టర్ సంశ్లేషణ గురించి తెలపండి. అమైనో యాసిడ్స్లో భాగంగా స్టెక్కర్ సంశ్లేషణ మరియు మెలోనిక్ ఎస్టర్ సంశ్లేషణను గురించి తెలపండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ఫిషర్ అండ్ హోవర్త్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ఫైరోమోన్. ఫైరనోస్, స్పెల్లింగ్ మిస్టేక్, ఫైరనోస్. ఓకే రైట్. డ్రా ఫిషర్ అండ్ హోవర్త్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ఫైరనోస్. రైట్. రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లలో ఈ ఫిషర్ అండ్ హోవర్త్ స్ట్రక్చర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మ్యాక్సిమం గ్లూకోజ్ స్ట్రక్చరే అడుగుతారు, అందుకనే ఈ క్వశ్చనే నేను చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ 11th క్వశ్చన్. రైట్, ఇప్పటివరకు నేను చెప్పింది ఆర్గానిక్, సెకండ్ యూనిట్ అయిపోయింది, థర్డ్ యూనిట్ స్టార్ట్. కొన్ని క్వశ్చన్స్ నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నా, అందులో కూడా నేను యూనిట్ మెన్షన్ చేస్తాను. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇది షార్ట్ క్వశ్చన్ అండి, దీన్ని అడిషనల్గా అడుగుతా, అంటే ఇంకొక క్వశ్చన్కి లింకప్ చేసి అడుగుతారు, యాడ్ చేసి ఏబి 2 రాయని అనేస్తాడుగా, అలా ఏలో ఇది ఇచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే మన ఉష్ణ గతిక రెండవ నియమం గురించి తెలపండి. ఓకే. థర్మోడైనమిక్స్ అంటే ఉష్ణ గతిక శాస్త్రం అంటాం కదా, ఉష్ణ గతిక శాస్త్రం రెండవ నియమాన్ని తెలపండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థర్డ్ యూనిట్లో అంటే కిర్చాఫ్ ఈక్వేషన్స్. ఇది ఎప్పటి నుంచో వస్తుంది. డిరైవ్ ద కిర్చాఫ్ ఈక్వేషన్స్. కిర్చాఫ్ నియమాలను లేదా కిర్చాఫ్ సూత్రాలను తెలపండి, ప్రతిపాదించండి. కిర్చాఫ్ సూత్రాన్ని ప్రతిపాదించండి. ఇది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ అండి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ కెనాట్ సైకిల్. ఇది కెనాట్ సైకిల్, ఇక్కడ ఆర్ వస్తుంది, కెనాట్ సైకిల్. ఓకే. ఈ క్వశ్చన్ నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నా లేకుంటే కామెంట్ సెక్షన్లో ఉన్నా పెడతా. రైట్ బ్రీఫ్లీ అబౌట్ కెనాట్ సైకిల్ అండ్ హౌ కెన్ యూ ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఈట్ ఇంజన్. ఇది కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ ఈ 2 క్వశ్చన్లు కూడా నేను బై మిస్టేక్లో రాశాను. 13th and 14th సేమ్ క్వశ్చన్స్ అండి. రైట్ బ్రీఫ్లీ అబౌట్, ఇక్కడ ఇచ్చాను కదా, కార్నోట్ సైకిల్స్ అండ్ హౌ కెన్ యూ ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఫీడ్ ఇంజిన్. రైట్, ఇక్కడ మీకు ఎగ్జామ్లో కార్నోట్
ఎక్స్ప్లెయిన్ అబౌట్ కార్నోట్ సైకిల్ అంటే కార్నోట్ చక్రంను వివరించండి. కార్నోట్ చక్రంను వివరించండి ఇలా అడగచ్చు. లేదంటే రైట్ బ్రీఫ్లీ అబౌట్ కార్నోట్ సైకిల్ అండ్ హౌ కెన్ యూ ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఈట్ ఇంజిన్ అంటే కార్నోట్ చక్రంను వివరిస్తూ ఉష్ణ యంత్రం యొక్క సామర్థ్యం దక్షతానికి సామర్థ్యం అన్నా లేదా దక్షత అన్న ఒకటి సామర్థ్యానికి సమీకరణాన్ని ఉత్పాదించండి. మళ్ళీ చెప్తున్నాను, కార్నోట్ చక్రంను వివరిస్తూ ఉష్ణ యంత్రం యొక్క సామర్థ్యానికి సమీకరణాన్ని ఉత్పాదించుము. రైట్ బ్రీఫ్లీ అబౌట్ కార్నోట్ సైకిల్ అండ్ హౌ కెన్ యూ ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ అంటే కార్నోట్ చక్రంను వివరిస్తూ ఉష్ణ యంత్రం యొక్క సామర్థ్యానికి సమీకరణాన్ని ఉత్పాదించుము. లాంగ్ క్వశ్చన్, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్, చూసుకోండి ఇది. రైట్, దీంట్లో నేను 1-2 క్వశ్చన్స్ మిగిలిపోయాయి, అవి లెక్కలు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇప్పుడు ప్రజెంట్ మనం 4th యూనిట్కి వచ్చేసాం. దీంట్లో మనం ఫస్ట్ 15th క్వశ్చన్ what spin coupling and draw the NMR spectra of ethyl bromide and ethyl alcohol. స్పిన్ కప్లింగ్ అనగానేమి? ఇక్కడ NMR స్పెక్ట్రా అంటే NMR వర్ణపటాలని, NMR స్పెక్ట్రా అంటే NMR వర్ణపటాలు మీ మెటీరియల్లో ఉంటుంది. దేనికి వర్ణపటాలు గీయాలి అంటే ఇథైల్ బ్రోమైడ్కి మరియు ఇథైల్ ఆల్కహాల్కి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇథైల్ బ్రోమైడ్ ఇథైల్ ఆల్కహాల్కి NMR వర్ణపటాలను గీయాలి. స్పిన్ కప్లింగ్ అంటే ఏంటో రాసి ఇథైల్ బ్రోమైడ్ మరియు ఇథైల్ ఆల్కహాల్కి NMR వర్ణపటాలను గీయాలి. ఓకే, 16th క్వశ్చన్ 4th యూనిట్లో డిరైవ్ ద గిబ్స్ ఎల్మోర్జ్ సమీకరణం. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, ఖచ్చితంగా వస్తుంది. డిరైవ్ ద గిబ్స్ ఎల్మోర్జ్ ఈక్వేషన్. గిబ్స్ ఎల్మోర్జ్ సమీకరణాన్ని ఉత్పాదించండి లేదా వివరించండి. గిబ్స్ ఎల్మోర్జ్ సమీకరణాన్ని ఉత్పాదించండి. ఓకే, ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతారండి కెమిస్ట్రీలో. అంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ NMR స్పెక్ట్రమ్. కింది ఇచ్చిన దాంట్లో NMR వర్ణపటాలను గీయాలి. దేని కింద గీయాలంటే ఇథైల్ ఎస్టేట్, తెలుగులో కూడా ఇథైల్ ఎస్టేటే, ఇథైల్ బ్రోమైడ్, ఎస్టోఫినోనే, నెక్స్ట్ ఎస్టాల్డిహైడ్. రైట్, ఇథైల్ ఎస్టేట్, ఇథైల్ బ్రోమైడ్, ఎస్టోఫినోన్, ఎస్టాల్డిహైడ్. రైట్, స్క్రీన్ షాట్ తీసుకుంటారా, మెటీరియల్ నోట్ చేసుకుంటారా, చూసుకోండి. రైట్, ప్రజెంట్ ఇప్పటి వరకు మనం స్లైడ్లలో ఇచ్చిన క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యూనిట్లో మిగిలిపోయిన రిమైనింగ్ క్వశ్చన్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ మన లీవ్స్లలో ఉంటుంది, ఆకులు, పత్రహరితం అంటాం కదా. రైట్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ క్లోరోఫిల్ అంటే తెలుగు మీడియం వాళ్ళకి క్లోరోఫిల్ యొక్క నిర్మాణాన్ని తెలిపి విధులను తెలపండి. నిర్మాణాన్ని వర్ణించి విధులను తెలపండి, లేదా నిర్మాణాన్ని గీసి విధులను తెలపండి. ఇదో క్వశ్చన్ అండి. నెక్స్ట్ రిమైనింగ్ లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్లో. నెక్స్ట్ జెడియన్. రైట్, ఈ అయాన్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను తెలపాలి. ఫెర్రిక్ కోబాల్ట్ జింక్ యొక్క ప్రాముఖ్యతను తెలపాలి జీవక్రియలలో. ఓకే, జీవరసాయనాలలో ఉంటాయి కదా, మీ మెటీరియల్ ఉంటుంది, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్లలో మన మిగిలిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే, రైట్, ఒక క్వశ్చన్ ఉంది సెకండ్ యూనిట్లో. ఆల్డో ఎగ్జోస్, ఇది ఇక్కడ కింద రాస్తా, కీటో ఎగ్జోస్. రైట్,
వీటిని మనం కన్వర్ట్ చేయాలి. ఆల్డో ఎగ్జోస్ని కీటో ఎగ్జోస్గా మార్చాలి. ఆల్టో ఎగ్జోస్ నుండి కీటో ఎగ్జోస్ అంటే మీ మెటీరియల్ ఉంటుంది చూసుకోండి. ఆల్డో ఎగ్జోస్ నుండి కీటో ఎగ్జోస్ని రాయాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డీ గ్లూకోజ్ నుండి డీ ఫ్రక్టోజ్ని గా మార్చాలి. డీ గ్లూకోజ్ నుండి డీ ఫ్రక్టోజ్ని రాయడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇటువంటిదే. ఇలా రాయడం కొంచెం ఇబ్బంది ఉంది, పర్లేదు. కింద రాస్తా గ్లూకోజ్. రైట్, అరాబినోజ్ నుండి గ్లూకోజ్ టు కన్వర్ట్ టు అరాబినోజ్ టు గ్లూకోజ్. ఓకే, అరాబినోజ్ నుండి గ్లూకోజ్ను రాయడం. ఇవి రెండు కూడా మన అడిషనల్గా అడిగే మన ఎట్లా అంటే ఇంకో క్వశ్చన్కి యాడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఆర్గానిక్ కదా, ఖచ్చితంగా డైరెక్ట్గా ఇచ్చే ఛాన్సెస్ తక్కువ. 90% కలిపి అడుగుతాడు. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ సింథసిస్ మొత్తం రాసాలేను. ఫ్రక్టోజ్ టు కన్వర్ట్ గ్లూకోజ్ మొత్తం రాయట్లేదు, మీరు గమనించండి. సింథసిస్ ఫ్రక్టోజ్ టు గ్లూకోజ్ అంటే ఇక్కడ ఫ్రక్టోజ్ నుంచి గ్లూకోజ్ ఇలా మారుతుంది. సంశ్లేషణ ఫ్రక్టోజ్ను గ్లూకోజ్గా మార్చే సంశ్లేషణ గురించి రాయండి. మీ మెటీరియల్లో సేమ్ ఇంతే ఉంటుంది. రైట్, ఇది ఆర్గానిక్. దీంతో మనకు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో చూస్తే, థర్డ్ యూనిట్లో మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అడిషనల్గా ఏమున్నాయంటే ఇది నోట్ చేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. సారీ, MAX is equal to 2.303 nRT. ఇది పక్కకి రాస్తున్నాను, ఇది పడతా log V2 by V1 ను ఉత్పాదించండి. ప్రూవ్ ఇట్. Vmax is equal to 2.303 nRT log V2 by V1. Prove it the Vmax is equal to 2.303 nRT log V2 by V1. ఈ సమీకరణాన్ని ఉత్పాదించాలి. ఇది గుర్తుంచుకోవాలండి మీరు. Vmax is equal to 2.303 nRT is log V2 by V1. ఇది కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీ మెటీరియల్ ఒక 2-3 క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ 2-3 క్యాలిక్యులేషన్స్ చిన్న ఉంటాయి, 4-5 లైన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఆ 2-3 క్యాలిక్యులేషన్స్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థర్డ్ యూనిట్లో ఉన్నాయి. ఎందుకంటే మన 5th సెమిస్టర్లో 15 మార్క్స్కి ఒక చిన్న లెక్క ఇచ్చాడు. ఒక హాఫ్ పేజ్ ఉంటుంది అంతే, ఒక 7-8 లైన్స్ ఉంటుంది హాఫ్ పేజ్, దానికి 15 మార్క్స్ ఇచ్చాడు. ఆ లెక్కని దాదాపు చాలామంది చేయలేరు. అటువంటి లెక్కలు ఒక 2-3 ఎక్కువ ఉండే, 2-3 కంటే ఎక్కువ ఉండే మెటీరియల్లో ఆ థర్డ్ యూనిట్లో. అది చూసుకోండి. ఈ ఈక్వేషన్తో అది చేయాలి, దాన్ని ఉత్పాదించాలి. రైట్, దాన్ని సాల్వ్ చేయాలి ఆ క్వశ్చన్. నెక్స్ట్ దీంట్లో థర్డ్ యూనిట్లో మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్ CP - CV is equal to R. ఉత్పాదించడం. CP - CV is equal to Rని ఉత్పాదించడం. ఇక్కడ క్వశ్చన్ పెద్దనే ఉంటుంది. వాట్ ఆర్ మోలార్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వాల్యూమ్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ CP. ప్రూవ్ CP - CV is equal to. లేదా అంతా చెప్పే బదులు CP - CV is equal to Rని ఉత్పాదించండి. ఇట్లానే ఉంటుంది ఎగ్జామ్ మీ మెటీరియల్లో. CP - CV is equal to Rని ఉత్పాదించండి. రైట్, నెక్స్ట్ దీంట్లో ఇంకో క్వశ్చన్, థర్డ్ యూనిట్లో లాస్ట్ క్వశ్చన్, సెకండ్ అది PVR సమీకరణం అంటే PVR స్థిరాంకం కాన్స్టెంట్ అని ఉంటుంది. రైట్, ప్రూవ్ PVR కాన్స్టెంట్. ప్రూవ్ PVR కాన్స్టెంట్. PVR స్థిరాంకాన్ని ఉత్పాదించండి. ఓకే, దీంతో మనకు కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్మోస్ట్ మనం చూడడం జరిగింది. రైట్, ఈ స్లైడ్స్లలో చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే
ఈ క్వశ్చన్ వేస్తాయని మనం చెప్పలేము, ఎందుకంటే మనం పేపర్ తయారు చేస్తలేం కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అన్నట్టే చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే కెమిస్ట్రీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి పేపర్ 7 ఫైనల్ ఇయర్ వాళ్ళు, ఎందుకంటే మళ్ళీ వచ్చి రాయడానికి ఇది మళ్ళీ రాయలేం కదా సప్లీలు ఇవన్నీ, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం టైం ఉంది కదా, ఇప్పుడు ఇంకొక 1 వీక్ ఏమో ఉంది శాతవాహన వాళ్ళకి, కాకపోతే వాళ్ళకి ఇంకొక 4-5 డేస్ ఏమో ఉంది. జాగ్రత్తగా చదువుకోండి. 4కి 4 యూనిట్స్ చదవమని నేను చెప్పట్లేదు. ఆర్గానిక్ రాని వాళ్ళు ఫిజికల్ జనరల్ చదవండి, ఇన్ఆర్గానిక్ చదవండి. ఆర్గానిక్ వచ్చిన వాళ్ళు ఆర్గానిక్ చదవండి ఫస్ట్. ఓకే, ఏదేమైనా సరే ఆల్ ద బెస్ట్. దీంతో మనకు ఫైనల్ ఇయర్ వాళ్ళే అయిపోయినాయి. నెక్స్ట్ 4th సెమిస్టర్ వాళ్ళవి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే, థ్యాంక్ యూ.